ఒక జలియన్ వాలాబాగ్ లాంటి సంఘటనలు జరిగింది ఏంటి భారతదేశంలో. ఆ రోజున కావాలని మనల్ని చంపేస్తూ వేలాది మంది చచ్చిపోతున్నా సరే, నోరు విప్పనటువంటి బ్రిటన్ ప్రభుత్వం. అట్లాగే లక్షలాది మందిని మన వాళ్ళని ఊచకోత కోస్తున్న బ్రిటన్ ప్రభుత్వం నోరు మెదపలేదు. ఇది భారతదేశ విభజన సందర్భంలో. బ్రిటన్ అనేటటువంటిది అదొక విచిత్ర ప్రజాస్వామ్యం. మనుషులు చచ్చిపోతున్నారు ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉన్నటువంటోళ్ళే. కానీ దిక్కుమొక్కు లేదు. దాన్ని కంట్రోల్ చేయడం చేత కావట్లేదు. అదేంటంటే అది హక్కు అని చెప్పేటటువంటి విచిత్రవాదం. తాజాగా 30 సంవత్సరాల ఒకతను 3 ఏళ్ల పిల్లాడిని పట్టుకుని క్రొకోడైల్ అంటే ఈ మొసలి ఉండేటటువంటి ఎన్‌క్లోజర్‌లో ఇసిరేసాడు. అతన్ని పట్టుకున్నారు. అరెస్ట్ చేశారు. పేరు చెప్పరట. అతను ఎందుకు చేశాడో చెప్పడట. ఎందుకు అంటే అతనికి ప్రైవసీ అట. మరి ఆ పిల్లోడిని చావు దాకా తీసుకెళ్ళాడు. అదృష్టవశాత్తు అతను బతికిపోయాడు. కానీ ఇట్లాంటి ఘాతుకాలకు పాల్పడ్డోళ్ళ పేర్లని చెప్పకపోవడం ఏంటి అంటే అంతే అంటున్నారు. మరి అదేం ప్రజాస్వామ్యమో కొత్తగా అర్థం కావట్లేదు. కీర్ స్టార్మర్ వచ్చాక దరిద్రంగా తయారైపోయింది అక్కడ వ్యవస్థ. ప్రజలే రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా సరే తప్పేం లేదని మాట్లాడుతున్నాడు అతను.